టు అంజీసీసీ. ఈరోజు మనం రైల్వే గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్ 2025లో రేషియో బేస్డ్ మీద అడిగినటువంటి క్వశ్చన్. యాక్చువల్గా ఏజెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. సో ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి ఇంత అని ఇచ్చాడు, 6:7 అట్ ప్రజెంట్. ఇఫ్ ద సమ్ ఆఫ్ దైర్ ఏజెస్ ఆఫ్టర్ 20 years. సో ఇక్కడ నుంచి 20 years తీసుకున్నామంటే మనకు వాళ్ళ సమ్ ఎంత ఉండాలని అన్నాడు, 92 years ఉండాలి అని అన్నాడు. 92. దెన్ ఫైండ్ దైర్ ప్రజెంట్ ఏజెస్, వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ ఎంత అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది మనకు ఎక్స్వైలు లాంటి కాకుండా ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలనే చూడండి. రేషియోలో మనకు బేసిక్ రూల్ అండ్ ఏంటంటే, రేషియోకి సంబంధించి బేసిక్ రూల్, మనం ఏ వాల్యూస్తో అయితే మనం ఈ రేషియోస్ అనేటటువంటి క్యాన్సిలేషన్ చేసుకుంటామో ఫైనల్ వరకు అదే వాల్యూతో ఆ టేబుల్తోనే మనకు ఫైనల్లో ఉండేటటువంటి వాల్యూ కూడా మనకు క్యాన్సిలేషన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 42, 49 తీసుకున్నాం అనుకోండి, 6:7 వస్తుంది. ఏ టేబుల్లో ఉన్నాయి మనకు? 7 టేబుల్లో. కానీ 7 టేబుల్లో 92 ఉందా? 92 అనేటటువంటి 7 టేబుల్లో లేదు, కాబట్టి ఆప్షన్ ఏ రాదు. నెక్స్ట్ 30, 42 రెండు కూడా 6 టేబుల్లో వస్తాయి. కాబట్టి 6 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసుకుంటే 6, 5, 5:7 వస్తుంది. కానీ మనకు 6:7 ఉంది, కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ 24, 28. 24, 28 రెండు కూడా ఏ టేబుల్ వాల్యూస్? 4 టేబుల్ వాల్యూస్. ఇప్పుడు 4తో 92 అనేటటువంటిది డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఇది రేషియో బేసిక్ రూల్. ఇది ఏజ్లో అడిగినా దేంట్లో అడిగినా ఇంతే. థ్యాంక్ యూ.